तेलंगाना कांग्रेस पार्टी के साबिक रुकने पार्लियामेंट मधु याष्की गौड़ ने कहा है कि टीआरएस और बीजेपी तेलंगाना में कांग्रेस पार्टी से खौफजदा हैं। इन्होंने कहा कि तेलंगाना में कांग्रेस पार्टी के मजबूत होने का डर टीआरएस और बीजेपी को लगा हुआ है। इन्होंने इल्जाम लगाया कि इसलिए ये दोनों जमातें कांग्रेस के खिलाफ साजिशें कर रहे हैं। मुनुगोडु जिमनी इलेक्शन के लिए टीआरएस और बीजेपी को जिम्मेदार करार दिया गया। कहा कि इलेक्शन कमीशन का सारा काम ये दोनों जमातें कर रही हैं। मधु याष्की गौड़ ने कहा कि बरकी तरमीमी बिल की मुखालिफत करने वाली टीआरएस जब पार्लियामेंट में बिल पेश किया गया तो टीआरएस के अरकान पार्लियामेंट में क्यों मौजूद नहीं थे, इसकी वजाहत करें। దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 5 నిమిషాల్లోనే స్పీకర్ సభాపతి రాజీనామా ఆమోదం చేస్తాడు, జీవో ఇష్యూ చేస్తాడు. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రి విద్యుత్ సంస్కరణలపైన ఏవేవో మాట్లాడారు, బీజేపీని వ్యతిరేకించినట్టు మాట్లాడారు. కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం విద్యుత్ దాంట్లో సంస్కరణలు తీసుకొచ్చే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాత్రం ఒక్క టీఆర్ఎస్ ఎంపీ కూడా లోక్సభలో లేడు. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడంతోనే అది స్టాండింగ్ కమిటీకి రెఫరెన్స్కి పోయినది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఎదుగుదలని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నంలోనే, ఆ కుట్రపూరిత ప్లానింగ్లోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు